మరికొన్ని షాపుల దగ్గరకు వచ్చానమాట. అక్కడ కొన్ని చూసాం, ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయి, సేమ్ ఐటమ్స్ ఉన్నాయి, కొత్త ఐటమ్స్ అని తీసుకొచ్చారు. అడిగే ప్రతి నా హాయ్ అండి. మీ దగ్గర కొత్తగా వచ్చిన ఐటమ్స్ అంటే ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం వచ్చే కాకుండా ఈ సంవత్సరం వచ్చిన 2025 వచ్చిన కొత్త ఐటమ్స్ ఉన్నాయన్నా? ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, వాతావరణం చాలా పొల్యూషన్ అయిపోతుంది కదా. ఢిల్లీలో ఎలా మొత్తం పొల్యూషన్ వల్ల బంద్ అయిందో అలా కాకుండా మేము గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్ముతున్నాము. ఆ గ్రీన్ క్రాకర్స్ చాలా వచ్చాయి స్టాండర్డ్ లో, మీకు చూపిస్తాను. అందులో కొన్ని అంటే ఫస్ట్ టైం అంటున్నాం, దివాళీకి కలుషితం లేకుండా పర్యావరణాన్ని కాపాడటానికి మీరంటూ ఒక కరెక్ట్ వేలో తీసుకొచ్చారని అనిపిస్తుంది నాకు. ఒకసారి చూద్దాం. ఒక భారత పౌరుడిగా మా బాధ్యత కూడా ఉంది. పండగతో పాటు అందరు ఆనందంగా ఉండాలి, పర్యావరణం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ గ్రీన్ క్రాకర్స్. ఇది మల్టీ కలర్, ఎలాంటి కలుషితం ఉండదు, ఏముండదు, అస్సలు ఉండదు. అందుకే గ్రీన్ క్రాకర్స్ ప్రత్యేకంగా స్టాండర్డ్ వాళ్ళు డిజైన్ చేశారు. ప్రతి దాని మీద గ్రీన్ క్రాకర్స్ అని రాసి కూడా ఉంటది. ఇవి మల్టీ కలర్, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఒక్కొక్క కలర్ డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి. ప్లస్ వాళ్ళకి నచ్చిన కలర్ 25 కలర్స్ వస్తాయి డిఫరెంట్ గా. టోటల్ 100 షాట్లు అది మల్టీ కలర్. అంతేకాకుండా పిల్లలకి ఇష్టమైన ఇది చూడండి, ఇది 240 షాట్. ఇది ఒక్కొక్క షాట్ ఇలా కలర్స్ వస్తుంటది, మల్టీ కలర్స్. చాలా ఎంత ఉంటది బాక్స్ కాస్ట్ వచ్చేసి? మేము హోల్సేల్ అమ్ముతాం కాబట్టి 4000 కి అమ్ముతాం. అది హోల్సేల్ ప్రైస్. ఎన్ని ఉంటాయి లోపల? 240 షాట్. 240 షాట్ 4000 రూపీస్. గ్రీన్ క్రాకర్స్ అని చెప్పారు కదా, అది స్టాండర్డ్ లో కాబట్టి 3000 ఉంటుంది. ఎన్ని ఉంటాయి దీంట్లో? దాంట్లో 100 షాట్లు ఉంటాయి. 100 ఉంటాయి. ఇంకా ఏమైనా స్పెషల్ ఉన్నాయి మన దగ్గర? ఉన్నాయండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తానండి. రైట్, చూద్దాం. కొత్తగా ఇది 120 షాట్. ఎన్ఎస్వి అనేది స్టాండర్డ్ కి కాంపిటీషన్ ఇచ్చే కంపెనీ అనమాట. ఇది రేటు తక్కువ. ఇదే రేటు మనం స్టాండర్డ్ లో తీసుకోవాలంటే 7000 8000. మల్టీ కలర్స్ ఇవి కూడా మల్టీ కలర్. ఎన్ని ఉంటాయి షార్ట్స్ దీంట్లో? 120 ఉంటాయి. 120. ఓకే, అంత పెద్ద సరుకు ఉందా మీ దగ్గర? అవును. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ట్విట్టర్ అని పెడుతూ 30 షార్ట్స్ ఇది. తర్వాత నెట్ఫ్లిక్స్, ఇలా పిల్లల్ని కానీ కస్టమర్ ని అట్రాక్ట్ చేయడానికి పేర్లు పెట్టారు, ఈజీగా అర్థం చేసుకోవడానికి. ట్విట్టర్ అని, ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి, ప్లస్ పర్యావరణం బాగుండాలి. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే పర్యావరణం బాగుండాలి. మీ దగ్గర సెటప్ అంతా ఉంది, బాంబులు అంతా పర్యావరణానికి ఎలాంటి కలుషితం లేదా? 100% చెప్పగలను. దాని అన్నిటి మీకు రుజువు కూడా మీకు చూపిస్తాను రండి. కొత్త పేరు వచ్చేసి నెట్ఫ్లిక్స్. ఎంత ఉంది మరి దీని కాస్ట్? ఇది చాలా తక్కువనే ఉందండి, 2000 ఉంది. 2000. ఇవి ట్విట్టర్ ఏమో 1000 రూపాయలకి ఉంది. కొత్తగా ఉంది నాకు వింటే. ట్విట్టర్, నెట్ఫ్లిక్స్ అని మనం ఎక్కడో సిరీస్ చూస్తాం, సినిమాలు చూస్తా ఉంటాం, లేదా బాంబులు చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి కదా, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇలాంటివి పెట్టాము. జాగ్వర్. ఇది చాలా బాగుంటది. అసలు స్టాండర్డ్ వాళ్ళు కూడా స్టాండర్డ్ కంటే ఎక్కువ రేట్. ఇది చాలా వెయిట్ ఉంటుంది. వెయిట్ చాలా మంది అసలు బ్రాండ్ లో మీరు బాంబులు తీసుకొచ్చారు. క్వాలిటీ ఇండియన్ మేక్. ఇదే ఇంక ఇది కూడా చూడండి ఎలా ఉందో. కస్టమర్ చూడగానే అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. చాలా బాగుంది. అదే విధంగా గ్రాండ్, సూపర్. ఎందుకంటే కస్టమర్ మాకు ఇంపార్టెంట్. దాంతో వ్యాపారం ఉంటుంది, లాభం లేని ఇవి చేయలేము. లాభంతో పాటు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి, అందులో మేము కూడా సంతోషపడాలి. సో మేము మాక్సిమం అన్ని స్టాండర్డ్సే మెయింటైన్ చేస్తున్నాం. చూడండి క్లీన్ గా, ఇక్కడ చూడండి క్లీన్ గా రాశారు, క్లియర్ గా గ్రీన్ క్రాకర్స్. ఎందుకంటే మెయిన్ పర్యావరణం ఇంపార్టెంట్ కదండి. మేము ఇది ఒక్కరో సంవత్సరం కాదు, లైఫ్ లాంగ్ అందరూ పండగ చేసుకోవాలి, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు. ఎందుకంటే ఎందుకంటే ఢిల్లీ లాగా అయింది అనుకోండి, మనం వ్యాపారం చేయలేము. వేల మంది బతుకుతారు దీని మీద. మేము మాతో పాటు అందరు ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో అన్ని గ్రీన్ క్రాకర్స్ పెట్టాము. ఇంకేమన్నా స్పెషల్ కొత్తగా ఉన్నాయండి, చాలా మంచి ఐటమ్స్ వచ్చాయి. ఈ స్టోర్ ఎప్పటి నుంచి పెడుతున్నారన్న? ఈ సరుకు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నెట్ఫ్లిక్స్ కానీ లేదా జాగ్వార్ ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? మాకు శివకాశ్ నుంచి డైరెక్ట్ డీలర్ ఉంటుంది. మేము తీసుకొచ్చి డంప్ చేసుకుని కరెక్ట్ అన్ని లైసెన్స్ అన్ని తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్ వీటికి లైసెన్సులు అన్ని కావాలి పక్కా. ఎందుకంటే మేము సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. ఫైర్ ఎగ్జైటర్ మిషన్స్ కానీ, వాటర్ గానీ, ఇసుక గానీ, ఎవ్రీథింగ్ చూడండి అంతా షీట్స్ తోనే ఉంటుంది. ఎందుకంటే ఇంపార్టెంట్. ఇక్కడ పండగతో పాటు ఎవరికి కూడా ఏం ప్రమాదం జరగవద్దు. అందరినీ మేము మేజర్లోనే పెట్టుకుంటాం, 18 years ఎబో వాళ్ళనే పెట్టుకుంటాము. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఈ ఐటమ్స్ మీరు ఇది చూడొచ్చు. అంటే చిన్నప్పుడు స్విచ్ బోర్డులు ఇవన్నీ చూసాక ఒకటే రకం ఎల్లో కలర్, మల్టీ కలర్స్. పెద్ద ఐటమ్ క్యాట్ అంటారు. ఇది క్యాట్ బ్రాండ్ లో మంచి చాలా బ్రాండ్స్ వచ్చినాయి. ఐటమ్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతున్న కాలంలో బాగుండాలి. కస్టమర్ చూడగానే ఇదేనా అంటారు కదా, పిల్లలు అట్రాక్ట్ గా నాకు ఇది కావాలి అన్న ఉద్దేశంతో కస్టమర్ ని సాటిస్ఫాక్షన్.
ఎంత ఉంటది రెంట్ ఇది ఒక్కసారి వచ్చి ఎంత రెంట్ ఉంటది? రెంట్ మాత్రం 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఎన్ని రోజులు ఉంటది ఇట్లా? 3-4 డేస్కే. కానీ 3 lakhs ఈజీగా, ఎందుకంటే 40/40 ఉంటుంది. ప్లస్ మీకు చూడండి హైట్, వర్షం పడ్డా ఏది పడ్డా సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంత ఖర్చు పెడుతున్నాం మేము. అంటే దీని మీద లాభం వస్తుంది అన్న? అంటే అన్ని చాలా, ఎందుకంటే హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో పెట్టారు. మరి ఈ ఏరియాకి సంబంధించి 3 లక్షలు అనేది పెద్ద బడ్జెట్ గా ఉంటుంది సార్. ఎంత కాస్ట్ ఉంటుంది సరుకు అంత మీద? ఎన్ని లక్షలు పెడితే శివకాశి నుంచి? 20 lakhs పెట్టి తెచ్చాము. 20 lakhs పెట్టి. అంటే 20 lakhs అవి రెంట్ ఒక 3 lakhs కష్టం ఇక్కడ పెట్టుకుని వర్కర్స్ కి ఒక 1 lakh లోపు ఉంటుంది. 2 lakhs ఖర్చు అవుతుంది, ఎందుకంటే మళ్ళీ లైట్స్ ఇవన్నీ మీ ఖర్చులు, ప్రతిదీ ఖర్చు మాదే ఉంటుంది. 3 టైంలు భోజనాలు పెట్టడం గానీ ప్రతి ఒక్కరికి అందరినీ చూసుకోవాలి కదా. దాంతో పాటు ఒకప్పటిలాగా టూ మచ్ రేట్లు పెట్టి అమ్మేది ఏం లేదు. మేము పెట్టుబడి పెట్టాం 20 lakhs. 2-3 lakhs వచ్చినా 4 lakhs వచ్చినా హ్యాపీ. ఓకే. సో మిగిలిపోతేనే కొంచెం ఇబ్బంది తప్ప ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? నేను ఇది 38th year, నేను 20 years నుంచి స్టార్ట్ చేశాను. సో అంటే 20 years లో అంటే చిన్న, ఎందుకంటే ఒడిదడుగులు అంటే నష్టం లాభాలు అన్ని ఉంటాయి కదా బిజినెస్ అనేది. ఎప్పుడైనా నష్టపోయిన రోజులు ఉన్నాయా? వాస్తవంగా అయితే ఇప్పటి వరకు దేవుని దేవాల మేము నష్టం ఎప్పుడు పోలేదు. దివాళీ వాళ్ళు ఎప్పుడు నష్టపోలేదు. నేను దీంట్లోకి యువతని రమ్మని చెప్తున్నా, వ్యాపారం చేసుకోమని కూడా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే చెప్తా ఉంటారు, మీకు చెప్పాలనుకుంటే ఒకవేళ క్వాలిటీ సైడ్ అంటే ఇలా చేయండి అలా చేయండి అని కొన్ని సజెషన్స్ ఇవ్వగలుగుతారా బిజినెస్ చేసే చిన్నపిల్లకాయలకు? కానీ 18 years కంపల్సరీ, ఎందుకంటే మార్కెట్కి వస్తున్నాం కాబట్టి మార్కెట్ చాలా పెద్దది. అవును. సో కస్టమర్ ని రీచ్ కావాలి, కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ అయింది, సేఫ్టీ ఐటమ్స్ మంచి క్రాకర్స్ అమ్మితే ఎక్కడైనా సేల్ అవుతుంది. ఏదో మనం లాభదాయకం కావాలని అన్ని చీప్ క్వాలిటీ తీసుకొచ్చి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడవద్దు అనేది మా ఉద్దేశం. అది మెయిన్ కాన్సెప్ట్. ప్రాఫిట్ ఒకటే కాదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా యువత. నేను చెప్పాల్సిన విషయం దీంట్లో వచ్చేవాళ్ళు. కాబట్టి దీంట్లో నష్టం కూడా చాలా సార్లు జరుగుతుంది, చాలా సార్లు. చాలా మంది దేవుని దేవాల నాకు జరగలేదు. అది ఎలా మెయింటైన్ చేస్తారు జరగకుండా? అంటే ఎలాంటి టిప్స్ ఉంటాయి? మెయిన్ ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ తెచ్చేటప్పుడు కానీ ఇది మిగిలిపోయినాక డంప్ చేసేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్. సిటీ పరిసరాల్లో పెట్టకుండా అవుట్స్కట్స్ లో ఎవరికి ఇబ్బంది లేని షెడ్స్ కానీ లేకపోతే దీనికి డంప్ ప్యాడ్స్ ఉంటాయి. రెంట్ ఇచ్చి చిన్న రెంట్ కకృతి పడి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ జీవితాలని నాశనం చేయొద్దు. అది వాంటెడ్లీ చెయ్యరు, కాకపోతే ఈ ఐటమే అట్లాంటిది కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ప్రాసెస్ అంతా చెప్పగలుగుతారు ఒక్కసారి 1 minute లో? అసలు ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం లేదు. ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఇది టెంపరరీ లైసెన్స్ ఉంటుంది. ఓన్లీ టెంపరరీ లైసెన్స్. అంటే లైసెన్స్ ఎంత ఉంటుంది? లైసెన్స్ కి యాజ్ పర్ రూల్ మాత్రం గవర్నమెంట్ కి మనము 500 DD కడతాము. ఫైర్ స్టేషన్ లో మళ్ళీ ఒక DD కడతాము, ప్లస్ GHMC కి కడతాము, ప్లస్ ల్యాండ్ కి కడతాము, NOCs తీసుకుంటాము. ప్లస్ ఇవన్నీ లైసెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ధైర్యంగా చేయడానికి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే లైసెన్స్ ఇవ్వరు, మీరు ఇంత పెట్టింది మూసేస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మేము ఈ సజ్జనర్ గారు వచ్చినాక చూసినాం కదా, చాలా లైసెన్స్ ప్రాసెస్ కానీ ఫైర్ ప్రాసెస్ కానీ చాలా స్మూత్ గా జరిగిపోయింది. మేము ఎప్పుడు ఈ సంవత్సరం అయితే మేము ఇబ్బంది పడలేదు, వాస్తవం చెప్తున్నాం. రియల్ గా అప్రిషియేట్ సజ్జనార్ చెప్పాలంటే. వచ్చినాక ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా చాలా స్మూత్ గా జరిగిపోయింది. ఓకే. కస్టమర్స్ కూడా చాలా బాగా వస్తున్నారు డైలీ. అంటే ఎప్పుడు వచ్చే కస్టమర్స్ వస్తారు? డిఫరెంట్ గా వస్తున్నారు. మా కస్టమర్స్ పర్టికులర్ గా వస్తారండి. గ్రేస్ క్రాకర్స్ అంటే మేము ఒక రీజనబుల్ రేట్ అనమాట, అంతే. ఇష్టమైన రేట్ అయ్యాము, వచ్చిన దాంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తాం. ఎక్కువ లాభం ఆశించకుండా చేస్తాం కాబట్టి మా పాత కస్టమర్స్ చాలా మంది మేము ఆహ్వానించకపోయినా వాళ్ళు వస్తారు. ఎంత అమ్ముతారు ఈ 4 రోజులకి? ఎంత ఉంటుంది డైలీ? ఎంత ఉంటుంది డైలీ అని చెప్పలేము. పండగ ముందు రోజు ఒక 20% 30% బిజినెస్ ఉంటే పండగ రోజే ఫైనల్ బిజినెస్ ఉంటుంది. ఆ రోజు వచ్చినా వస్తుంది, లేదా పోయినా పోతుంది. పోతుంది అంటే మొత్తం సరుకు మిగిలి. ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నారు, పబ్లిక్ ఇష్టపడట్లేదు. లేదా డే బై డే ఏ పండుగ అయినా తగ్గిపోతుంది. ఎందుకంటే అందరూ గ్రీన్ క్రాకర్సే కాలువాలి. మెయిన్ కాలుష్యాన్ని మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మన హైదరాబాద్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మెయిన్. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి. ఢిల్లీలో మేము చూస్తున్నాం కదా, మాకు ఎప్పుడు కూడా ఢిల్లీలో బంద్ అవుతుందంటే మాకు ఇక్కడ భయం వేస్తుంది. అరే అలా కాకుండా మనం ముందు జాగ్రత్త పడుకొని, ఎందుకంటే ఓజోన్ కి ఎంత ఎఫెక్ట్ పడుతుందో అందరికి అవగాహన ఉంది. ఆ విధంగా మేము కూడా చెప్పేది అంటే ప్రజలకు కానీ ప్రతి ఒక్క వినియోగదారులకు కాల్చేటప్పుడు చుట్టుపక్కల చూసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా కాల్వాలని మాత్రం మా సైడ్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇంత 20 lakhs పెట్టి సరుకు తెచ్చినప్పుడు దీనికి సంబంధించి ఒకవేళ పోకపోతే నష్టం వచ్చినప్పుడు ఈ సామాన్ రిటర్న్ తీసుకునే అవకాశం ఉందా? మళ్ళీ ఇదేం చేస్తారు మీ సామాన్? సమస్యలు రిటర్న్ తీసుకునేది ఉంటే ఈ వ్యాపారంలోకి ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. ఓకే. దీంట్లో ఉన్న హై రిస్క్ ఇదే.
పెట్టుబడి పెట్టడం ఈజీ, కానీ అది రాకపోయినప్పుడు తట్టుకోగలిగే దమ్ముండి దాన్ని సేఫ్ గా పెట్టుకున్న మాత్రమే దీనిలో దిగాలని నేను యువతకు చెప్పగలను. ఎందుకంటే ఇది రిస్క్, బిజినెస్ రిస్క్. ఇది ఆ రిస్క్ లో ఉంటే రిస్క్ తో ఆట ఆడాల్సింది. మనం రిస్క్ లేనిది రస్క్ లేదన్నట్టు ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది వ్యాపారంలో. కాకపోతే ధైర్యంగా సేఫ్టీ ప్రికాషన్స్ మాట్లాడుతూ మంచి మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ, ఇప్పుడు మేము ఎలా పెట్టాం చూశారు కదా షాపు, భారీ ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే సేఫ్టీ, ఇప్పుడు ఇంత నిన్న వర్షం పడ్డది, ఇప్పుడు ఎండ ఉంది, ఎంత హ్యాపీగా మూవ్ చేయడానికి కూడా చూడండి మేము ఎంత డిస్టెన్స్ పెట్టాము. ఇంత డిస్టెన్స్ ఎవరు పెట్టరు. నలుగురు మనం ఇలా మాట్లాడుతున్నా సరే పక్క నుంచి మూవ్ కావాలి. అది అనేది ఇతను మా పార్ట్నరే. ఇతను మాకు ఒక 20 years నుంచి పరిచయం. వీళ్ళ షాప్ కూడా పటంచెరులో పెడతారు. ఈసారి నాకు కోఆపరేట్ చేయడానికి వచ్చాడు. మంచి వ్యాపారవేత్త అయ్యాడు ఇతను కూడా. ఇంకా వీళ్ళ పిల్లలు కూడా ఎదగాలని ఆశిస్తాం. ఈసారి కొన్ని పరిస్థితుల కారణం వల్ల పెట్టలేకపోయాడు. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా పెట్టాలని కోరుకుంటున్నా. ప్రత్యేకంగా మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గ్రీనరీ దగ్గరికి రాకపోతే ఎక్కడికి వస్తామన్నా? ఎందుకంటే పర్యావరణాన్ని పాడు చెప్పినా పర్లేదు, కానీ అంటే ఏం చెప్పినా పర్లేదు కానీ పాడు చేద్దాం చెప్తూ ఉంటారు. ఎంజాయ్ చెప్పినా పర్లేదు, కాన్సెప్ట్ మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి నష్టపరచొద్దు అనేది మన ఉద్దేశం. ఎప్పటి నుంచో ఉన్నది ఈ కాన్సెప్ట్. మంచిది ఇది. నేను చెప్తున్నా కదా, అందరూ ఆహ్వానించే పండగ అనేది అందరు చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ ఒకరికి హాని కలగకుండా ఆనందంగా సుఖశాంతులతో వెలుగులు ఎలా విరుజుమ్ముతాయో మన జీవితాలు కూడా అలా విరజుమ్మాలని, ప్రతి ఒక్కరి దీపావళి మంచి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ప్రత్యేకంగా కొన్ని ఐటమ్స్ చూపిస్తాను చూడండి. చిచ్చుబుడ్లు ప్రతి లేడీస్ కానీ, లేడీస్ కోరుకునేది ఏంటంటే ప్రతి వాళ్ళ ఇంటి ముందర చిచ్చుబుడ్లు కావాలి. మెయిన్ లేడీస్ ఇది కోరుకుంటున్నారు. పిల్లలేమో పాపాప్స్ అని అక్కడ ఉన్నాయి, చూపిస్తాను మీకు. దాంతో పాటు ఈ తాళ్ళు, ఇవి ఎక్కువ సేల్ అయ్యేవి తాళ్ళు. కానీ తాళ్ళు అంటే చిన్నప్పుడు అయిపోయింది అంటున్నారు. అవి వేరండి. ఇప్పుడు వెరైటీ. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంతవరకు ఇంత పెద్ద ఎప్పుడు రాలేదు. చూడండి చిచ్చుబుడ్లు చాలా బాగుంటాయి. మీకు ఇది తీపిచ్చి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చేయించండి. ఎంత ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి? 1000 రూపాయలకి వచ్చేస్తుంది. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఇంత పెద్ద ఎప్పుడు రాలేదు. లేదు టోటల్ కలిపి చూడండి. డిఫరెంట్ గా ఉంది. ఒకటే మల్టీ కలర్, ఒకటే కలర్. ఇది మ్యూజిక్ కూడా వస్తుంది అన్నమాట. ఒక్కొక్క డిఫరెంట్ కలర్ వచ్చుకుంటూ మ్యూజిక్ కస్టమర్ ని చాలా సాటిస్ఫాక్షన్ చేస్తుంది అన్నమాట. వాళ్ళు పెట్టిన ఖర్చు సంతోషంగా మర్చిపోతారు. 1000 రూపాయలకు వస్తుంది మొత్తం బాక్స్. ఇక్కడ చూడండి 10,000 ఉంది. మేము 10% కూడా ఇస్తలేము. కస్టమర్ సాటిస్ఫాక్షన్. మేము ఎట్లా అంటే దీన్ని బట్టి మీరు లెక్కలు వేసుకోవచ్చు మేము ఏ రేట్లు ఇస్తున్నామని. కళ్ళ ముందే చూపిస్తాం. ఇది 12 షార్ట్స్. ఇది ఒక్కొక్కసారి పోయి డిఫరెంట్ కలర్ గా పేలుతుంది. అంటే ప్రతి ఒక్కరికి చిన్నటి నుంచి పెద్ద వరకు ఉంది. అన్ని మేము స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం. మంచిగా ఉన్నాయి క్రాకర్స్ ఇవి. ఉన్నాయండి. ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇందులో కూడా చిచ్చుబుడ్డి, ధమాకా. కస్టమర్ చూడండి. ఈ పేర్లు సినిమా పేర్లు కస్టమర్ నోట్లో పలకడానికి ఈజీగా ఉండే పేర్లు చాలా ఉన్నాయి. రండి ఇంకా కొన్ని చూపిస్తాను. భూచక్రాలు చూపిస్తానండి. ఇవి భూచక్రాలు. ఈ సెట్ మొత్తం భూచక్రాలు. ఇవన్నీ షార్ట్ 1000 వాళ్ళ. ఈ చిన్న పిల్లలు ఇట్లా కాలుస్తారు చూడండి. ఇది ఇట్లా సీమ టపాకా ఇట్లా పాడేస్తారు. చిన్నప్పుడు చూసేది ఇవన్నీ. కానీ ఇప్పటికి కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ప్రతిదీ మాత్రం మనం చిన్నప్పుడే గుర్తు చేసుకుంటున్నాం. చూడండి మీకు ఇన్ని పెట్టాము. చూడండి ప్రతి ఐటమ్ పెట్టాము. రాకెట్స్. ఈ సెక్షన్ మొత్తం రాకెట్స్ అనమాట. వాళ్ళండి రాకెట్ లో ప్రత్యేకంగా ఇది 3 షాట్స్. 3 సౌండ్ అంటే ఒక స్టేజ్ లో పోయి పేలిన తర్వాత మరో స్టేజ్ కి వెళ్తుంది. మరో స్టేజ్ లో ఇంకో కలర్ వచ్చిన తర్వాత ఇంకో స్టేజ్ కి పోయి డిఫరెంట్ కలర్. ఇలా 3 కలర్స్ డిఫరెంట్ వస్తాయి. 3 కలర్స్ 3 సార్లు. ఎస్. ఒకటే రాకెట్ లో 3 సార్లు వెళ్తుంది. ఇది ఒక డిఫరెంట్. ఇది రాకెట్ లో 2 షాట్స్. ఇదే సేమ్. ఇది 2 టైమ్స్ వెళ్తే 3 టైమ్స్ 450. 10 పీసెస్ వస్తాయి 450కి వస్తాయి. చాలా తక్కువ ఉన్నాయి. ఇవి పిల్లలు రోల్ క్యాప్స్ అనమాట. ఇవి మన కస్టమర్ చూడండి ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు ఐటమ్ ని. రోల్ క్యాప్స్. ఇవి గన్స్ లో పెట్టి పేల్చేవి అనమాట. సో దీంట్లో కూడా మేము స్టాండర్డ్ అనేది తేరు. మేము మా దగ్గర స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఇప్పటిదాకా సుత్తిలి బటంబొమ్మలు అని చెప్పారు కదా, బాంబ్స్ చూపిస్తాను.
ఒక్క నిమిషం అండి, ఇవన్నీ బాంబ్సే అండి. బాంబ్స్ లో ప్రత్యేకంగా సార్ ఒక్క నిమిషం అండి, క్లయింట్స్ అలాంటి నో ప్రాబ్లం. ఇలాంటి దాంట్లో చాలా పెద్ద సైజ్ సార్, ఫస్ట్ టైం వచ్చింది. గ్రీన్ క్రాకర్స్ మళ్ళీ ఇందులో చూడండి ఎలా ఉంది ఐటమ్. పక్కన పెట్టుకోండి నేను తీసుకుంటాను. ఓకే, ఎంత కాస్ట్ ఉంటుంది అన్న ఒకటి? ఇది తక్కువ కాస్ట్ అండి. ఎంత సార్ సెట్? ఇది 750 ఏమో పడుతుందండి. 10 ఉంటాయండి. ఈ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవి అయిపోయినాయి, 2 ఉన్నాయి. ఇంకోటి అన్నిటికంటే ఇవన్నీ ఒక్కొక్క ఐటమ్ తీసుకోవాలి ఇబ్బంది అనుకుంటే ఏం చేస్తున్నారంటే ఇలాంటివి కూడా పెట్టాము, ఎవరికి ఇబ్బంది పడకుండా గిఫ్ట్ ప్యాక్. దీంట్లో ఏం చేస్తారంటే 31 ఐటమ్స్ ఉంటాయి. ప్రతి ఐటమ్ మీరు ఏది తీసుకోవాలి అని ఎవరు తెలియని వాళ్ళు కూడా మొత్తం 31 పీసెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని మీరు ఇష్టపడ్డారు, ఎవరైనా పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇది తక్కువ 1000 రూపాయలకు వస్తుంది. 31 ఐటమ్స్ వస్తాయి, గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అదే విధంగా లేడీస్ కి డిఫరెంట్ కాకుండా పెద్దగా మనం కాకరవత్తులు ఇంత పెద్దవి వచ్చాయి. సేఫ్టీ ఎంత దూరం నుంచి అయినా ఎంత భయవస్తులైనా కాల్చవచ్చు. ఇవన్నీ అగ్గిపెట్టెలు అనమాట పిల్లలకు, అగ్గిపెట్టెలు. ఇంకా అన్నిటికంటే దీంట్లో ఒక నిమిషం సార్ ఇవ్వండి. ఇది మీరు పెద్ద పెద్ద ఈవెంట్స్ లో చూస్తుంటారు కదా, ఒక్కసారి కాలుస్తే ఆకాశం మొత్తం నిండిపోతాయి, ఆ ఐటమ్స్ అనమాట ఇవి. దీన్ని షార్ట్స్ అంటారు, 4 ఇంచ్ షార్ట్స్ అంటారు మేడం. 2 in 1 అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి, చాలా హైట్ వెళ్తుంది. హైల్లీ మొత్తం ఒక దగ్గర నాకు తెలిసి మన ఏరియా మొత్తం కవర్ చేస్తుంది, అంత హైట్ లో పేరు మొత్తం విరజిల్లుతుంది. 2000 రూపాయలు ఉంటుంది. 2000. దాంట్లో సేమ్ ఆ సైజు ఇవి. ఇది ఇంకోటి, ఇది సైరన్ ఇచ్చుకుంటూ పోతుంది. మనం సైరన్ ఎట్లా పోలీస్ సైరన్ ఇస్తుందో ఇది సైరన్ ఇచ్చుకుంటూ పైకి పోతుంది. చాలా ఉన్నాయి, చాలా రకాలు. అందులో పాటు పిల్లలకి అట్రాక్ట్ చేయడానికి గన్స్ చూడండి, వెరైటీస్ గన్స్ పిల్లలకి. సేమ్ ఇవి చాలా తక్కువ 200, 300 ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనం సినిమాలో చూపించి ఎవరైనా కాల్ చేస్తాం ఇలా, ఆ గన్స్ కూడా వచ్చాయి అనమాట. ఇలా రీల్ తిప్పి పెట్టడము చేయడము చాలా బాగా వచ్చినాయి. ఇది ఫ్యాన్సీ ఐటమ్. ఇవి ఏంటంటే ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్. ఇది ఫోక్. ఇదంటే ఏంటంటే ఇట్లా మంచి స్మోక్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది స్మెల్ వస్తుంది, ఇట్లా కలవగానే మొత్తం స్మెల్ తో నిండిపోతుంది, మంచి సువాసన వస్తుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బాంబే. ఇవి 200కి 5 వస్తాయి. చాలా చీప్ కాస్ట్ లో అమ్ముతున్నాం, చాలా తక్కువ కాస్ట్. నేను మీరు చూపించిన కొత్త ఐటమ్ లో ఏమనుకుంటున్నానంటే ఎంత కాస్ట్ ఉంటది ఏంటి అనుకునే లోపల మీరు తక్కువ రేట్ చెప్పేస్తున్నారు నాకు. మేము హోల్సేల్ ప్రైస్, అందుకే చూడండి ప్రతి దానికి క్యాండిల్స్ అని వచ్చినాయి. ఇప్పుడు మతాబులని హ్యాండ్ మేడ్ చేస్తున్నాం, దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మోతాదు కంటే ఎక్కువ పెట్టడం అలా చేయడం జరుగుతుంది. అందు గురించి వాళ్ళు మతాబుల్ని ఈ విధంగా క్యాండిల్ అని డిజైన్ చేసి తీసుకొచ్చారు. మేము అన్ని ఫ్యాన్సీ కస్టమర్ అందరు సాటిస్ఫాక్షన్ కావాల్సిన అన్ని ఐటమ్స్ పెట్టాం, ప్రతి ఐటమ్. దాంతోపాటు ఇప్పుడు కుండలు, చిచ్చుబుడ్లలో మీరు చిచ్చుబుడ్లు చూశారు కదా, టైప్స్ లో కుండలు వచ్చినాయి అనమాట. ఎందుకంటే మన పాత పరిచయాలు మర్చిపోకుండా మట్టి కుండలు ఎలా చేసావో మట్టి కుండల్ని ఈ విధంగా అట్రాక్ట్ గా చేసి, మట్టి కుండలు ఉండేవి పెద్దవి. ఒకప్పుడు చిచ్చుబుడ్లు కానప్పుడు ఇలా తయారు చేసుకొని చేసేవాళ్ళు. సో ఇప్పుడు మట్టి కుండల్ని ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి మన ట్రెడిషన్ మర్చిపోకుండా, దాంతో పాటు మనం పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి, సేఫ్టీకి 10 మందికి ఉపయోగపడడానికి. ఇవి కొత్తగా ఏదో ఆటోమామ్ టైప్ లో దీపాలు వచ్చేలాగా వస్తున్నాయి కదా సినిమాలో, ఇప్పుడు మనం చూస్తాం హీరోలు చేస్తున్నారు. ఉన్నాయి. ఇంకోటి ఇది డాన్సింగ్, ఇది డాన్స్ చేస్తుంది, డిస్కో డాన్స్. పేరు చూసారా? ఇది డిస్కో డాన్స్ చేస్తుంది. వీళ్ళు మామూలుగా భూచక్రం ఇలా తిరుగుతాయి కదా, ఇది అలా ఇలా 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 తిరుగుతుంది, సేమ్ డాన్స్ చేస్తారు. డాన్సింగ్ వీల్ అంటే డాన్సింగ్ వీల్ లాగా. ఇంతకు ముందు పిల్లలకి ఇష్టపడతారని చెప్పానా, పాపాప్స్. ఇవి మనిషిని ఇట్లా కొట్టినా కానీ ఏం కాదు, సౌండ్ మాత్రం బాగా వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ కొట్టొచ్చు. పాపాప్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయినాయి, చాలా డిమాండ్. పిల్లలు మామూలుగా ఇష్టపడరు, చాలా విపరీతంగా ఇష్టపడతారు. చాలా బాగా అనిపించింది అన్న. పర్యావరణం కాపాడడానికి ఎంజాయ్ చేయాలి, పర్యావరణం కాపాడాలని మీరు ఒక పేజ్ వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం ఎట్లా పెడతారు గ్రీన్ క్రాకర్స్. ఓకే, సూపర్ అన్న. 5 years నుంచి ఎప్పుడైతే మాకు తెలిసిందో ఢిల్లీలో ఇలా ప్రాబ్లం ఉందని, అప్పటి నుంచి
మాక్సిమం మేము మొత్తం 99% గ్రీన్ క్రాకర్స్ పెడుతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. కొంచెం హైదరాబాద్ పీపుల్స్కి మంచి ఐటమ్ తీసుకొచ్చి నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఐటమ్ త్వరగా ఎందుకంటే ఆలోచించారు, ఎందుకంటే కొండరేమో మనకి నష్టపోతామో అని చాలా మంది ఆలోచిస్తుంటారు బిజినెస్లో. బట్ బిజినెస్తో పాటు మీరు ఖచ్చితంగా ఆరోగ్యానికి పర్యావరణానికి టైం ఇచ్చినట్టుగా దానికి కావాల్సిన విలువ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది నాకు. సో ఖచ్చితంగా అన్న షాప్కి రండి, కొనండి, ఒకసారి చూడండి. డిస్కౌంట్లో కూడా అతి తక్కువ రేట్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ అన్న. ఆడియన్స్ చెప్పాలనుకుంటే మీరు చెప్పండి. మా షాప్ పేరు గ్రేస్ క్రాకర్స్ అండి. చాలా రీజనబుల్ రేట్లో ఇస్తాము. మళ్ళా పర్యావరణంతో పాటు ప్రతి ఒక్కరు బాగుండాలి, సుఖశాంతులతో వెలగాలని, ఈ దీపావళి బాగా చేసుకోవాలి, మా వ్యాపారం బాగా జరగాలి, దాంతోపాటు మీ ఇంట్లో కూడా సుఖ సంతోషాలు వెదజల్లాలని మా షాప్కి అందరినీ ఆహ్వానిస్తున్నాను. యూసుఫ్గూడ సవేరా ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో ఉంది. దయచేసి మా షాప్ని విజిట్ చేయమని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.